హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించిన తెలుగుకు సంబంధించిన 50 ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. మొదటి క్వశ్చన్ వచ్చేసి వ్యాకరణ అనే పదానికి సరైన అర్థం ఏది? ఆన్సర్ వచ్చేసి బి, భాష నిర్మాణం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తెలుగు లిపిని ఎవరు రూపొందించారు? ఆన్సర్ వచ్చేసి ఏ, నన్నయ్య. నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి సర్వనామంను సూచించేది ఏది? ఆన్సర్ వచ్చేసి సి, నామవాచక స్థానంలో వచ్చే పదాన్ని సర్వనామం అంటారు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి సుందరి పదానికి వర్ణ విచ్ఛేదం. ఆన్సర్ వచ్చేసి ఏ. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వాక్యం అంటే? ఆన్సర్ వచ్చేసి సి, పూర్తి భావం చెప్పే పదాల సముదాయాన్ని వాక్యం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ క్రియ చూపేది? ఆన్సర్ వచ్చేసి పని, సి. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ అనేక ఏ వర్గం? ఆన్సర్ వచ్చేసి బి, సంఖ్యావాచకం. నెక్స్ట్ క్వశ్చన్ పుస్తకం చదివాను అనే పదంలో క్రియ ఏది? ఆన్సర్ వచ్చేసి సి, చదివాను. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ తెలుగు భాష ఏ కుటుంబానికి చెందినది? ఆన్సర్ వచ్చేసి బి, ద్రావిడ భాష కుటుంబానికి చెందినవి. నెక్స్ట్ క్వశ్చన్ గుర్తుపెట్టుకో ఏ రూపం? ఆన్సర్ వచ్చేసి ఏ, ఆజ్ఞా రూపం. నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు ఏ వాక్యం? ఆన్సర్ వచ్చేసి ఏ, ప్రశ్నార్థకం. నెక్స్ట్ 12th క్వశ్చన్ దొంగచాటుగా ఏ వర్గం? ఆన్సర్ వచ్చేసి ఏ, అవ్యయం. నెక్స్ట్ క్వశ్చన్ రాము మంచి బాలుడులో విశేషణం. ఆన్సర్ వచ్చేసి సి, మంచి. నెక్స్ట్ క్వశ్చన్ గురువు అను పదానికి బహువచనం. ఆన్సర్ వచ్చేసి ఏ, గురువులు. నెక్స్ట్ 15th క్వశ్చన్ పల్లె అను పదానికి పర్యాయ పదం. ఆన్సర్ వచ్చేసి ఏ, ఊరు. నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు తల్లి కవిత రాసింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి సి, అచ్యుత రామారావు. నెక్స్ట్ క్వశ్చన్ క్రియా విశేషణం తెలిపేది? ఆన్సర్ వచ్చేసి సి, క్రియకు సంబంధించిన వివరాలు తెలుపుతుంది. 18th క్వశ్చన్స్ ఇది నది, ఇది ఏ వాక్యం? ఆన్సర్ వచ్చేసి బి, వర్ణనాత్మకం. 19th క్వశ్చన్ తెలుగు భాషలోని స్వరాల సంఖ్య. ఆన్సర్ వచ్చేసి ఏ, 15. నెక్స్ట్ క్వశ్చన్ బాలుడు పదానికి విరుద్ధ పదం. ఆన్సర్ వచ్చేసి సి, పెద్దవాడు. నెక్స్ట్ క్వశ్చన్ అతను ఏ విభక్తి? ఆన్సర్ వచ్చేసి సి, ప్రథమ విభక్తి. నెక్స్ట్ 22 క్వశ్చన్ ఇవ్వు పదానికి భూతకాల రూపంలో ఏది? ఆన్సర్ వచ్చేసి బి, ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళి అనే పదంలో ఉపసర్గ. ఆన్సర్ వచ్చేసి సి, లీ. నెక్స్ట్ క్వశ్చన్ పుస్తకం పుస్తకాల ఏ మార్పు? ఆన్సర్ వచ్చేసి బి, వచన మార్పు. నెక్స్ట్ క్వశ్చన్ అందమైన ఏ పద విభాగం? ఆన్సర్ వచ్చేసి బి, విశేషణం. నెక్స్ట్ క్వశ్చన్ వాడు వచ్చాడు, వాడు అనేది ఏ రకం? ఆన్సర్ వచ్చేసి సి, ఏకవచనం. నెక్స్ట్ క్వశ్చన్ ఇంటి వద్ద అనే పదంలో వద్ద అనేది ఏంటి? ఆన్సర్ వచ్చేసి బి, ఉపసర్గ. నెక్స్ట్ క్వశ్చన్ అవును అనేది ఏ పదం? ఆన్సర్ వచ్చేసి బి, నిపాతం. నెక్స్ట్ క్వశ్చన్ గురువు చెప్పిన మాట ఏ సమాసం? ఆన్సర్ వచ్చేసి సి, కర్మధారయ సమాసం. నెక్స్ట్ క్వశ్చన్ నీళ్లు తాగు అనేది ఏ వాక్యం? ఆన్సర్ వచ్చేసి బి, ఆజ్ఞార్థక. నెక్స్ట్ 31 క్వశ్చన్ మనం ఏ వ్యక్తి? ఆన్సర్ వచ్చేసి డి, ఉభయ పురుషం. నెక్స్ట్ 32 క్వశ్చన్ జరిగింది అనేది ఏ కాలం? ఆన్సర్ వచ్చేసి ఏ, భూతకాలం. నెక్స్ట్ క్వశ్చన్ పుస్తకాన్ని ఏ విభక్తి? ఆన్సర్ వచ్చేసి బి, ద్వితీయ విభక్తి.
నెక్స్ట్ 34 క్వశ్చన్. వర్షం పడుతుంది ఏ కాలం? ఆన్సర్ వచ్చేసి బి వర్తమాన కాలం. నెక్స్ట్ 35th క్వశ్చన్స్. మాట్లాడు అనే పదంలో యతి ఏది? ఆన్సర్ వచ్చేసి డి లఘు గురు. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లలు ఆడుతున్నారు అనేది ఏ వాక్యం? ఆన్సర్ వచ్చేసి డి క్రియారూప వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్. వెళ్ళగలడు అనేది ఏ క్రియ? ఆన్సర్ వచ్చేసి బి సామర్థ్య క్రియ. నెక్స్ట్ క్వశ్చన్. చదువుట ఏ రూపం? ఆన్సర్ వచ్చేసి బి కృదాంతం. నెక్స్ట్ క్వశ్చన్. నేను వెళ్ళాను ఏ పూర్వ ప్రత్యామ్నాయం? ఆన్సర్ వచ్చేసి సి ఏది లేదు. నెక్స్ట్ క్వశ్చన్. మంచి మనిషి ఏ సమాసం? ఆన్సర్ వచ్చేసి సి కర్మధారయ సమాసం. నెక్స్ట్ క్వశ్చన్. అమ్మాయి నవ్వింది అనే వాక్యంలో క్రియ ఏది? ఆన్సర్ వచ్చేసి బి నవ్వింది. నెక్స్ట్ క్వశ్చన్. అక్కడ ఏ పదరకం? ఆన్సర్ వచ్చేసి సి క్రియా విశేషణం. నెక్స్ట్ క్వశ్చన్. తినువాడు ఏ రూపం? ఆన్సర్ వచ్చేసి బి వర్తమాన కృదాంతం. నెక్స్ట్ క్వశ్చన్. వెళ్తున్నాడు అనే వాక్యం ఏ కాలానికి సంబంధించింది? ఆన్సర్ వచ్చేసి వర్తమాన కాలానికి. నెక్స్ట్ 45th క్వశ్చన్స్. పాఠశాల ఏ లింగం? సంపూషక లింగం. 46th క్వశ్చన్. ఇవ్వండి ఏ వాక్య రకం? ఆన్సర్ వచ్చేసి సి ఆజ్ఞార్థక. నెక్స్ట్ క్వశ్చన్. చిన్న పిల్లవాడు ఏ సమాసం? ఆన్సర్ వచ్చేసి ఏ కర్మధారయ సమాసం. నెక్స్ట్ 48th క్వశ్చన్స్. పరిగెత్తి ఏ పద రూపం? ఆన్సర్ వచ్చేసి బి అవ్యయం. నెక్స్ట్ క్వశ్చన్. అతనితో ఏ విభక్తి? ఆన్సర్ వచ్చేసి సి తృతీయ విభక్తి. నెక్స్ట్ క్వశ్చన్. పుస్తకాలు తీసుకున్నాడు కర్మ ఏది? ఆన్సర్ వచ్చేసి బి పుస్తకాలు. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుంటాను.